ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ వాటర్ బాటిళ్లు, వాటర్ క్యాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఖర్చు లేకుండా మా అవసరాన్ని మీరు తీరుస్తున్నందుకు మీకు మరొకసారి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు లాస్ట్ అవర్లో, ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి లాస్ట్ అవర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ పీరియడ్ మీరు ఇంటికి వెళ్తానప్పుడు మీకు అందరికి కూడా యాక్టివిటీస్లో సిగ్నేచర్స్ తీసుకొని శ్రీనివాసరావు సార్ మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులతో మాట్లాడి వాళ్ళకు ఈ ప్లాంట్ యొక్క ఉపయోగాలు ఏ విధంగా సన్మానించవలసిన హెడ్ మాస్టర్ గారిని మరియు ఉపాధ్యాయ బృందాన్ని, ఉపాధ్యాయులందరూ కూడా. అందరికి నమస్కారం. కమ్యూనిటీ ప్యూర్ వాటర్ అనే సంస్థ దాదాపు 18 సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు కానీ, స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే పేషెంట్ల కొరకు దాదాపు 18 సంవత్సరాల నుంచి శుద్ధి చేసిన మంచినీరు తాగాలనే ఉద్దేశంతోనే, ఆ విధంగా అయితేనే ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతోనే ఈ వాటర్ ప్లాంట్ నెలకొల్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు తొర్రూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు 420 మంది ఉండే ఈ పాఠశాలలో మనము ఈ శుద్ధి చేసిన మంచినీటి శుద్ధి కేంద్రం మనం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ ఇంతకుముందు ఇక్కడ బోర్ వాటర్ తాగి మరియు ఈ బయట నుంచి కూడా వాటర్ కొనుక్కొని, క్యాన్ వాటర్, ఫిల్టర్ వాటర్ కొనుక్కొని వచ్చే పరిస్థితి ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మేము ఈ వాటర్ ప్లాంట్ నెలకొల్పడం జరిగింది. పిల్లలకు అదేవిధంగా వాళ్ళు తాగడానికి కూడా వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ బాటిల్ మనకు స్టీల్ వాటర్ బాటిల్, అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే కూడా మళ్ళీ పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే మనము ఈ విధంగా ఒక స్టీల్ వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతిరోజు కూడా పిల్లలు వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు వాటర్ ఫుల్ చేసుకొని పోయి రిటర్న్ మార్నింగ్ స్కూల్కి వచ్చేటప్పుడు ఖాళీ బాటిల్తో వచ్చి, ఆ విధంగా ఈ స్కూల్ అవర్స్లో దాదాపు 6 to 7 అవర్స్, ఈ స్కూల్ అవర్స్లో దాదాపు 4 to 5 లీటర్స్ వాటర్ తాగి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలనే దృక్పథంతోన ఈ వాటర్ ప్లాంట్ నెలకొల్పడం జరిగింది. ఈరోజే దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి స్కూల్ నుండి కూడా మాకు సివిల్ వర్క్, అంటే సింకు కట్టడం కానీ, కరెంటు కానీ, ఈ బోర్ వాటర్ కనెక్షన్ కానీ, ఇవన్నీ కూడా మనకు స్కూల్ సమకూర్చినట్లయితే మేము ఈ విధంగా ఏర్పాటు చేస్తాం. దానిలో భాగంగా ఇక్కడ స్కూల్లో కూడా మనకి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు. కాబట్టి ఇంకా ఏమైనా ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు తమ తాగునీటి వసతి, మంచినీరు లేని, అవకాశం లేని గ్రామాలలో కూడా మేము నెలకొల్పుతాం. ఈ విధంగా సర్పంచులు ఇప్పుడు కొత్తగా వచ్చారు, వాళ్ళు కూడా ఏదైనా గ్రామాల లోపల ఈ విధంగా వాటర్ ప్లాంట్ లేని గ్రామాలు ఉంటే తప్పకుండా మా కమ్యూనిటీ ప్యూర్ వాటర్ని సంప్రదించండి. తప్పకుండా మేము వాటర్ ప్లాంట్లు స్కూల్స్ కానీ, విలేజెస్ కానీ, హాస్పిటల్స్లో కానీ ఓన్లీ ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ లోపలనే పెడతాము. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సహకారంతో మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్రూరు లోపల 428 మంది విద్యార్థులకు శుద్ధి చేసినటువంటి మంచినీరును అందించేటటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఈ మినరల్ వాటర్ వీళ్ళు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి యొక్క ఉద్దేశం ఏంటిదంటే, కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఫర్ ఆల్ ఫర్ లైఫ్ అనేటటువంటి స్లోగన్తో వారు మమ్మల్ని మే నెలలో ముందుగా సంప్రదించారు. మే నెలలో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కొన్ని సివిల్ వర్క్స్ ఏదైతే వాటర్ లైన్, తర్వాత కరెంట్ లైన్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చేయించి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు దాదాపుగా 3.5 లక్షల విలువైనటువంటి వాటర్ ప్లాంట్ను, గంటకు 250 లీటర్లు ఫిల్టర్ చేసేటటువంటి పెద్ద ప్లాంట్ను మా పాఠశాలకు వితరణ చేశారు. మరి మా విద్యార్థులందరూ కూడా దాన్ని మంచి శుద్ధి చేయబడినటువంటి నీటిని తీసుకునే విధంగా మేమందరం కూడా ప్రోత్సహిస్తాం. ఇంతకుముందు మేము వాటర్ క్యాను కొనుక్కునేటటువంటి పరిస్థితులు ఉండేది. ఆ క్యాన్లో TDS 0 నుంచి 10 మాత్రమే ఉండేది. అట్లా కాకుండా మనం TDS చెక్ చేసుకొని అబోవ్ 50 to 100 మధ్యలో TDS ఉండేటటువంటి శుద్ధి చేసినటువంటి మంచినీటిని పిల్లలకు అందించడం వల్ల వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండటం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి పిల్లలందరూ కూడా వాటర్ను తప్పనిసరిగా యూజ్ చేయాలనే ఉద్దేశంతో మరి మినరల్ వాటర్ వాడడంతో పాటు వాళ్ళకు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చి, తర్వాత క్లాస్కి ఒక వాటర్ క్యాన్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచి నీటిని తీసుకోవాలనేటటువంటి సదుద్దేశంతో వాళ్ళు మా పాఠశాలకు ఈ ప్లాంట్ను నిర్మాణం చేసి ఇన్స్టాల్ చేయడంతో పాటు ఈరోజు ఇనాగ్రేషన్ చేసి విద్యార్థులందరికీ కూడా
తాగునీటిని అందించేటటువంటి గొప్ప మానవతా ప్రయత్నం చేశారు. మరి వారికి పాఠశాల పక్షాన, విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయులు అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్లాంట్ను చక్కగా మెయింటైన్ చేసుకుంటూ చక్కగా విద్యార్థులందరూ కూడా ఆ వాటర్ను ప్రతిరోజు కూడా వినియోగించుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను.